ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీడు పెట్టుబడులు పెట్టాలని నన్ను కలవడానికి వస్తే సచివాలయంలో కాదు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ లో నేను కూర్చుంటా, ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా. ప్రపంచం అబ్బురపడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఘనంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి న్యూయార్క్ నగరాన్ని మరిపించేలా కడతామని తెలిపారు. బయటి దేశాల వారు గొప్పగా చెప్పుకునేలా నిర్మించడమే తన సంకల్పం. 10 ఏళ్లు టైం ఇవ్వండి, గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాను. డిసెంబర్ నుంచి ఫ్యూచర్ సిటీ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం నుంచే కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. రానున్న 10 ఏళ్లలో ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ సిటీలో ఉండాలన్నదే తమ లక్ష్యం. ఫ్యూచర్ సిటీలో సకల సౌకర్యాలు ఉంటాయి. స్వచ్ఛమైన నీరు, నిరంతర విద్యుత్ సరఫరా, మెట్రో నగరాలను అనుసంధానించే రోడ్లు ఉంటాయి. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి, శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ సమీపంలో డ్రై పోర్ట్ ను నిర్మిస్తాం. మచిలీపట్నం వరకు 12 వరుసల రహదారి నిర్మిస్తున్నాం. భూగర్భ కేబుళ్ల ద్వారా విద్యుత్ సరఫరా చేయనున్నాం. డిసెంబర్లో స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తామన్నారు సీఎం. భవిష్యత్తు నగరం కోసం ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. అందుకే నేను గొప్ప నగర నిర్మాణానికి నాంది పలికాను. 436 ఏళ్ల క్రితం కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేశారు. గత పాలకులు ముందు చూపుతోనే పనులు మొదలు పెడితే నగరం విస్తరించింది. హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, విమానాశ్రయాలు వచ్చాయి. అభివృద్ధి జరుగుతోంది. తాము కూడా ప్రపంచ నగరాలతో పోటీ పడే ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. గొప్ప నగరంలో తాముంటున్నామని ప్రజలు భావించేలా చేస్తాం. బీఆర్ఎస్ నాయకులు ఫ్యూచర్ సిటీ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కోసం నిర్మిస్తున్నామంటున్నారు. మనసులో కల్మషం లేకుండా ఫ్యూచర్ సిటీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాను. భూములు కోల్పోయిన రైతులు కోర్టులకు వెళ్లొద్దు. మీతో నేనే మాట్లాడి ఆదుకుంటాను. కూర్చుని మాట్లాడుకుందాం. రాజకీయ పార్టీలు ఉసిగొలిపితే వారి ఉచ్చులో పడొద్దని సీఎం సూచించారు. సింగరేణికి 10 ఎకరాల భూమి ఫ్యూచర్ సిటీలో ఇస్తాం. సింగరేణి ఆఫీస్ కూడా ఇక్కడి నుంచే పనిచేయాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించే నగర నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు సీఎం.